ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. వరంగల్ వాయిస్ వార్తాపత్రికలో ఒక వార్త అయితే రావడం జరిగింది. అదేంటో చూద్దాం. బాధ్యులెవరు? కలగానే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు. 3 దశాబ్దాలుగా సైంధవుల్లా అడ్డుపుల్లలు, యూనియన్లను అడ్డుపెట్టుకొని చీకటి భాగోతాలు, సర్కార్ సిద్ధంగా ఉన్న కుతంత్రాలు, మీలోనే కుట్రదారులు ఉన్నారంటున్న ప్రజాప్రతినిధులు, ఐక్యంగా ముందుకెళ్లాలంటూ సూచిస్తున్న జర్నలిస్టులు. దశాబ్దాలు గడుస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు మారుతున్నారు. యవ్వనంలో జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టిన వారు వృద్ధులుగా మారుతున్నారు. అయినా జర్నలిస్టుల సొంతింటి కళ నెరవేరడం లేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా సానుకూలంగా జీవోలు ప్రకటనలు వస్తున్నాయి తప్ప అడుగు ముందుకు పడడం లేదు. సాధారణ పాత్రికేయుడి జీవన పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారింది. యూనియన్ల పేరున చలామణి అవుతున్న కొందరు సో కాల్డ్ నాయకులు మాత్రం బాగుపడుతున్నారు. యూనియన్ల ముసుగులో రాజకీయ పార్టీలకు మించి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. జిల్లాలకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేల అడుగులకు మడుగులొత్తుతూ జర్నలిస్టుల సంక్షేమాన్ని గాలికొదిలారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చుట్టూ తిరిగిన వారంతా నేడు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతూ తమ రుబాబు ప్రదర్శిస్తున్నారు. వీరి వైఖరితో కింది స్థాయి పాత్రికేయులు ఆందోళన చెందుతున్నారు. జర్నలిస్టుల కోసమే జర్నలిస్ట్ యూనియన్లను చెప్పుకుంటున్న కొంతమంది నేతల స్వార్థ బుద్ధితో సాధారణ పాత్రికేయుడు సొంతింటి కళ నెరవేరడం లేదు. 3 దశాబ్దాలుగా జర్నలిస్టుగా కాలర్ ఎగరేస్తున్న సాధారణ జర్నలిస్టుల స్థితిగతులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. అయితే జర్నలిస్టుల పేరు చెప్పుకొని తిరుగుతున్న నాయకులు మాత్రం అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తుతున్నారు. కుక్కకు బొక్క వేసినట్లు అప్పుడప్పుడు త్వరలోనే జర్నలిస్టుల సొంతింటి కల నెరవేరబోతుందంటూ రాజకీయ నాయకుల చేత ప్రకటనలు చేస్తూ వారి పబ్బం గడుపుతున్నారు. గతంలో అత్యుత్సాహం ప్రదర్శించి మంత్రులు ఎమ్మెల్యేలకు సన్మానాలు, పాలాభిషేకాలు చేసి వివాదాస్పదమయ్యారు. చిత్తశుద్ధితో పనిచేయాల్సిన 6 మెన్ కమిటీ బాధ్యులు, సొసైటీ బాధ్యులు తమ బాధ్యతలను విస్మరించి వ్యవహరిస్తున్నారని పలువురు జర్నలిస్టులు బాహాటంగా విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు జిల్లాకు వచ్చినప్పుడు వినతి పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఇచ్చిన వినతి పత్రంపై ఫాలో అప్ చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి ద్వారా సీఎం రెవెన్యూ మంత్రిని కలిస్తే తప్ప ఇంటి స్థలాలు రావన్న విషయం తెలిసినప్పటికీ ఇగోలకు పోయి జర్నలిస్టులు సొంతింటి కళను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ వరంగల్ వాయిస్లో ఈ వార్త అయితే ఇచ్చారు. ప్రెస్ క్లబ్లో ఏం జరుగుతుంది అనేది నిజంగా నా వాస్తవానికి నాకు తెలియదు. ఎందుకంటే నేను 2013లో వరంగల్కి వచ్చాను. అంతకంటే ముందు నేను హైదరాబాద్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఏది మన ఎన్టీవీ వనిత కానీ, వనిత దాంట్లో సంజీవిని ప్రోగ్రామ్స్, డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేయడం కానీ, ఇంకొకటి ఎస్వీబీసీ సంగీత జరి ప్రోగ్రామ్ చేసేదాన్ని. ఎందుకంటే నేను కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను కాబట్టి. సో ఎస్వీబీసీ, ఎన్టీవీ, నెక్స్ట్ మన తెలుగు యూకేలో టెలికాస్ట్ అయ్యేది. సో ఇక్కడ నాకు అనుభవం ఉంది. యాక్చువల్గా నాకు శాటిలైట్లో అనుభవం ఉంది బిఫోర్ మ్యారేజ్. తర్వాత నేను వరంగల్కి వచ్చిన తర్వాత, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత 2013లో ఏషియన్ నెట్ డీజీ కేబుల్ ఏదైతే ఉందో అందులో డీజీ కేబుల్లో వర్క్ చేశాను. ఆ తర్వాత నాకు మళ్ళీ T5కి వచ్చాను. ఆ T5 నుంచి కరోనా టైంలో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎస్ఎస్సి ఛానల్కి వచ్చాను. ఎస్ఎస్సి నుంచి కోవాలో కొన్ని రోజులు చేశాను. అంటే ఆల్మోస్ట్ లోకల్ ఛానల్స్లో అన్నిట్లలో నేను న్యూస్ రీడర్గా చేశాను. సో అందుకనే చెప్తున్నా, అంటే అప్పటి నుంచి 2006 నుంచి ఉన్నటువంటి నేను 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు న్యూస్ రీడర్గా. ఆ తర్వాత నాకు శాలరీ సరిగ్గా రాక కొంతమంది రిపోర్టర్స్, ఇప్పుడు పేపర్లో అంటే ఇప్పుడు ఈ పేపర్ చదువుతుంటే నాకు తెలుస్తుంది నిజంగానే రాజకీయాలు, జర్నలిజంలో కూడా రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి అని అర్థమవుతుంది. న్యూస్కి నేను వర్షాలు వచ్చినా కానీ, టైం లేట్ అయినా కానీ, ఏదైనా కానీ కొంచెం చెప్పండి అంటే నాకు చెప్పేవాళ్ళు కాదు అసలు. అంటే ఏంటి ఈమెకు చెప్పాలా, నువ్వు రావాల్సిందే. ఇప్పుడు నేను ఒక మహిళగా రిక్వెస్ట్ చేస్తున్నాను,
ఎవరున్నా కానీ సీనియర్స్ ఎవరున్నా కానీ కొంచెం చెప్పండి సార్, నాకు మీరు అక్కడ న్యూస్ దగ్గర ఉండట్లేదు, రాయట్లేదు, సో నేను అక్కడ దాకా అన్ని మెట్లు ఎక్కి రావడం నాకు ఇబ్బంది అయిపోతుంది అని చెప్తే ఏంటి నువ్వు చెప్తా నేను రాయాలా అది అని చెప్పేసి అని. ఇంకా వయసుకు నేను చాలా రెస్పెక్ట్ చేశాను నేను, కానీ అతను మరి అంటే నేను మహిళనను ఏంటి దీనికి సమాధానం నేను దీనికి అని అంటున్నాను అనుకోకండి, బట్ అలాగే ఉన్నారండి. ఎందుకంటే ముందట అమ్మ 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 అని మాట్లాడతారు, వెనకాల మాత్రం దీనమ్మ అని మాట్లాడతారు. ఈ విషయము నేను జర్నలిజం చేసేటప్పుడు ఏదైతే వైవా చెప్పేటప్పుడు అడిగినప్పుడు కూడా ఇదే మాట్లాడాను నేను. సో ఈరోజు నేను వేరే ఛానల్స్లో న్యూస్ రీడర్గా చేసిన వ్యక్తిని ఈరోజు నేను జీ న్యూస్ గంగా ప్రవాహం అని చెప్పేసి అని సొంతంగా ఆల్ పర్మిషన్స్ తీసుకొని రన్ చేయడం జరుగుతుంది. సో ఈ రాజకీయాలు అయితే నాకేం తెలియదు, కానీ నేను ఒక T5 న్యూస్లో న్యూస్ రీడింగ్ చేసేటప్పుడు మాత్రం నేను చాలాసార్లు ప్రెస్ క్లబ్ మెంబర్షిప్కి అప్లికేషన్స్ పెట్టడము, నేను వెళ్ళడము, ఆ తర్వాత అంటే అక్రిడేషన్స్కి అప్లై చేయడము, తర్వాత నేను వెళ్ళిపోవడము, అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళు చింపేయడము. ఈ విషయాన్ని నాకు అందులో ఎడిటింగ్ చేసే ఒక బ్రదరే చెప్పాడు, అక్క నువ్వు అప్లై చేస్తున్నావు, నువ్వు వెళ్తున్నావు, ఆ పేపర్ని చింపి అవతల పడేస్తున్నారు, మరి ఎందుకు ఇంత ఎదురుగా చూస్తే చాలా అంత గౌరవంగా మాట్లాడతారంటే నిజంగా అసలు. తర్వాత ఇప్పుడు ఆబ్వియస్లీ నమ్ముతాం కదా, తమ్ముడు అక్క అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఆ తమ్ముడు అనే పర్సన్ ఎక్కడున్నాడంటే టీ న్యూస్లో చేస్తున్నాడు ఒక ఎడిటర్గా. సో ఇప్పుడు పేరు కూడా అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ తమ్ముడికి తెలుసు, ఆ తమ్ముడు కూడా చూస్తూనే ఉంటాడు నాకు తెలిసి. సో ఆ తమ్ముడు చెప్పాడు, అక్క నువ్వు అప్లై చేస్తున్నావు అక్క, అక్కడ పెట్టేసరికి చించేసి వెళ్ళిపోతున్నారు, నీ ముందు రెస్పెక్ట్ మాట్లాడుతున్నారు అక్క, నువ్వు వెళ్ళిన తర్వాత ఆమెకి ఆడామెకి ఎందుకు అయ్యా, అక్రిడేషన్ ఎందుకు, అది ఎందుకు ఇది ఎందుకు అని చెప్పి చాలాసార్లు చింపేశారంట. సరేలే అని చెప్పేసి వదిలేశాను. కానీ మాకు అక్కడ న్యూస్ ఇన్ఛార్జ్ సార్ ఎవరైతే ఉన్నారో నేను రిక్వెస్ట్ చేశాను యాక్చువల్గా, అంటే సార్ వేరే వాళ్ళ అంటే సర్టిఫికేట్స్ పెట్టుకొని కూడా లోన్ తీసుకోవచ్చు, బట్ ఆ టైంలో మాత్రం లోన్ విషయంలో నేను సిగ్నేచర్స్ చేయడం జరిగింది. సార్ కొంత లోన్ తీసుకున్నారు, తర్వాత నా ద్వారా సార్కి లోన్ వచ్చిందని చెప్పేసి ఆ సార్ పేరు కూడా చెప్పట్లేదు, ఆ సార్కి తెలుస్తుంది ఈ వీడియో చూస్తే కనుక. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది మీడియాలో ఇన్ని సంవత్సరాల్లో, ఎలా ఉన్నారు, ఈ రోజు నేను సొంతంగా పెట్టుకోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. వినేవాళ్ళు నాతో పాటు వర్క్ ఎవరైతే చేశారో, నేను ఏ విధంగా జెన్యూన్గా అక్కడ ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశాను, నా హక్కు ఏదైతే ఉందో అక్రిడేషన్ కానీ ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ కానీ అది నా హక్కు. సో దానికోసం అని నేను సార్ని అడిగితే సారు అప్పుడు పీజీ సర్టిఫికేట్స్ పెట్టుకొని లోన్ తీసుకున్నారు. సో నేను సిగ్నేచర్ చేశాను. ఈ విషయము నాతో పాటు జర్నలిజం చేసినటువంటి మిత్రుడు రంజిత్ తన పేరు. సో ఈరోజు నేను ఎందుకు తన పేరు చెప్తున్నానంటే, సో తను కూడా నాకు బ్రదరే అవుతాడు. తనకు తెలుసు మా జర్నలిజంలో కేయూలో చేసినటువంటి జర్నలిస్ట్ వాళ్ళందరికీ కూడా రంజిత్ గురించి తెలుసు. బ్యాంకుకి వెళ్ళేదాన్ని, సిగ్నేచర్ చేసేదాన్ని, వచ్చేసేదాన్ని. సో వాళ్ళకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది అది పక్కన పెడితే సార్ నాకు కొంత అమౌంట్ ఇవ్వడానికి వచ్చారు. నేను ఒకటే అన్న, సార్ నాకు ఆడపిల్ల ఉంది, సో ఇక్కడ రెంట్స్ నేను కట్టుకోలేకపోతున్నాను, సో అక్రిడేషన్ కనుక ఇస్తే కొంత హెల్త్ పరంగానో హాస్పిటల్లో చూపించుకోవడానికో, లేకపోతే ఇంకా అప్పుడు ఫెసిలిటీస్ అన్నీ ఫ్రీ బస్ కానీ, లేదంటే ట్రైన్కి కూడా హాఫ్ టికెట్ అని చెప్పేసి, ఇప్పుడంటే మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఫ్రీ బస్సులు వచ్చేసాయి, కానీ అప్పుడు మాత్రం 1/3 బస్ అది అని చెప్పేసి అని ఉండేది కదా, అన్ని ఫెసిలిటీస్ అన్నీ వస్తాయని చెప్పేసి అని అక్రిడేషన్ ఇప్పించండి సార్ అన్నాను. సార్ కూడా పాపం నాకు అక్రిడేషన్ ఇప్పించారు, అన్నీ అయింది. ఆ తర్వాత కరోనా టైంలో ఆ ఛానల్ కాస్త కొంచెం క్లోజ్ అయిపోయేసరికి మళ్ళీ వేరే నాకు కాల్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వర్క్ చేసిన తర్వాత మళ్ళీ అక్రిడేషన్ టైం వచ్చినాక నా అక్రిడేషన్ పెట్టారు. నా శాలరీస్ 4 months అయితే ఆపేసేసరికి నా శాలరీస్ అడిగాను. నా అక్రిడేషన్ క్యాన్సిల్ చేసేసి నేను అంటే అందులో వర్క్ చేసే బ్రదరే మళ్ళీ ఇంకొక బ్రదర్ నాకు చెప్పాడు, మేడం మీ అక్రిడేషన్కి ఏదైతే అప్లికేషన్ ఉందో అది క్యాన్సిల్ చేసేసి నెక్స్ట్ వేరే అతనికి అక్రిడేషన్ పెట్టడం జరిగింది అని చెప్పారు. అరే ఇదేంటి అంటే మాకు వచ్చేవే గౌరవ వేతనాలు, ఒక న్యూస్ రీడర్గా మాకు వచ్చేవే గౌరవ వేతనాలు, అలాంటిది సార్ నాకు అక్రిడేషన్ నాకు అమౌంట్ రాలేదని చెప్పేసి నేను జెన్యున్గా నా అమౌంట్ గురించి నేను అడుగుతుంటే నాకు తెలిసి పాప మా సార్ కూడా ఏం చేసి ఉండరు. చెప్తున్నాను కదా, ఎవరైతే రాజకీయాలు ఇక్కడ ఉంటారు కొంతమంది రిపోర్టర్స్, సార్ అదేంటి నేను చెప్పడం కాదు, ఎన్నో న్యూస్లు వస్తూనే ఉన్నాయి, కొత్తగా చెప్పేది నేను ఏమీ లేదు, అక్రిడేషన్స్ అమ్ముకుంటున్నారు, ఇది వాస్తవమే. డబ్బులు ఇచ్చేస్తే అక్రిడేషన్స్ వస్తాయి, వాళ్ళకి 10th పాస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక అనుభవం ఉండాల్సిన అవసరం లేదు, ఒక జర్నలిస్ట్ అవసరం లేదు, ఒక జర్నలిజం చేసిన పర్సన్ అవసరం లేదు, కేవలం
కొంత అంటే కమాండింగ్ వాయిస్లో కమాండింగ్ ఉండి ఇది ఉండి బయట తిరిగి పరిచయాలు ఉండి పొలిటికల్ పరిచయాలు ఉండి ఇవన్నీ ఉంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. వాళ్ళు పెద్ద తోపు జర్నలిస్టులు అనమాట. సో ఆ విధంగానే నా అక్రిడేషన్ని క్యాన్సిల్ చేయించింది ఒక రిపోర్టరే. సో ఎందుకు సార్, ఆమె శాలరీ అడుగుతుంది, శాలరీ మనం ఎందుకు ఇవ్వాలి? ఇదే అక్రిడేషన్ ఈమెకి ఇచ్చేది ఉంటే బయట వాళ్ళకి అమౌంట్కి అమ్ముకోవచ్చు కదా అనుకున్నారో ఏమనుకున్నారో నాకు తెలీదు. నాకు పెడతాను అని చెప్పారు, నాతో చెప్పింది కూడా సార్ అదే చెప్పారు, పెడతానమ్మా నీ అక్రిడేషన్. అంటే రెన్యువల్ పెట్టడం అంటే అక్కడ కొత్తగా ఆ ఛానల్లో నాకు కొత్తగా అక్రిడేషన్ రావడం కాదు, ఆల్రెడీ బిఫోర్ నాకు వేరే ఛానల్లో ఉంది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత రెన్యువల్ అక్కడి నుంచి చేపిస్తా అన్నారు. సో ఆ ఛానల్ ఎస్ఎస్సి అని, అది ఎస్ఎస్సిలో కూడా మళ్ళీ ఒకసారి ఎలా అంటే అక్రిడేషన్ పెడతాను మేడం, మా దాంట్లో న్యూస్ రీడర్గా జాయిన్ అవ్వండి, నేను కొత్తగా ఇన్ఛార్జ్ తీసుకున్నాను, సో నీకు ఇప్పుడు కొంత ఇచ్చుకోగలను అమౌంట్, పూర్తి అమౌంట్ అయితే మీరు ఇంతకుముందు చేసినటువంటి ఆఫీస్లో అంత అమౌంట్ అయితే నేను ఇవ్వలేను అని చెప్పేసానంటే, సరే తను కూడా నాతో పాటు చేసిన సరే కదా, సో కొత్తగా ఛానల్ తీసుకున్నారు, తను డెవలప్ అవుతారు, నేను డెవలప్ అవ్వచ్చు అని చెప్పేసి అన్న ఇదితోటి ఒక 4 నెలలు నేనుండి ఇంకొకసారి కృష్ణమూర్తి సార్ అని చెప్పేసి ఇద్దరం చేశాం. తీరా టైం వచ్చిన తర్వాత అక్కడ జరిగింది ఏంటి అంటే శాలరీస్ పెంచాలి మాకు. నెక్స్ట్ అక్రిడేషన్ రెన్యువల్ టైం కూడా వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేశారు, ఇంకా అసలు ఇది కొత్త ఛానల్, దీనికి అసలు అక్రిడేషన్స్ రావు అది ఇది అని చెప్పేసి అని మమ్మల్ని పక్కన పడేసి వేరే న్యూస్ రీడర్ని తీసుకొచ్చారు, అక్కడ న్యూస్ చదివించారు. సో ఇక్కడ నేను తర్వాత నన్ను సార్ ఇస్తాను అని చెప్పండి, లేదంటే కనుక లేదు అని చెప్పండి, వేరే దగ్గర ట్రై చేస్తాము, కానీ మాకున్నటువంటి ఇదేంటిది వ్యాలిడిటీ పోతుంది, అక్రిడేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తాం మేము. చేస్తే తర్వాత నాకు వేరే ఒక అన్న చెప్పిండు. సో అతని న్యూస్ కొంచెం అప్పుడప్పుడు వాయిస్లు ఇస్తూ ఉంటారు. మేడం మీరు తన మాటలు అనవసరంగా నమ్ముతున్నారు, ఆల్రెడీ అక్రిడేషన్స్ ఆ ఛానల్కి వచ్చాయి, నెక్స్ట్ అప్లై కూడా చేసుకున్నారు అది ఇది అని అంటే ఇంకా నేను సీరియస్ అయిపోయాను. అంటే ఫోన్ చేశాను సార్కి, సార్ ఏంటి సార్ ఇస్తానని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, ఇలా ఆశ పెడుతూ టైం అయిపోయేదాకా చేస్తే కనుక వేరే ఛానల్లో కూడా నేను పెట్టుకునే అవకాశం కూడా ఉండదు కదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే, అవునా ఇవ్వను, అయితే ఏం చేస్తావు ఇప్పుడు, ఏం చేస్తావు చేసుకో అని చెప్పేసి అని అన్నారు. ఇంకా నాకు ఏమనలే, ఇంకా సరేలే అదని చెప్పేసి అని ఇంకా బంద్ చేసిన. నేను బంద్ చేశాను, నాతో పాటు కృష్ణమూర్తి సార్ కూడా బంద్ చేశారు, ఇద్దరం బంద్ చేశాము. అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇంకా వేరే ఛానల్, ఇప్పుడు ఇది చెప్పాను కదా ఇందాక అక్రిడేషన్స్, వేరే ఒక రిపోర్టర్ నేను శాలరీ అడిగాను అని చెప్పేసి అని నా మీద ఎక్కించి చెప్పేసి ఈమెకి శాలరీ ఎందుకు ఇవ్వాలి, మాకు వచ్చే గౌరవేతనాలండి, బయట తిరుగుతాం మేమేమన్నా, మాకేమన్నా లేకపోతే వాడేవాడో సైదా బానోత్ గాడు అన్నట్టు బ్లాక్మెయిలర్ నా నేనేమన్నా, బయటికి వెళ్ళి తిరిగి 10 మంది దగ్గర ఇస్తావా సస్తావా, నువ్వు ఇది చేస్తున్నావు కదా, నువ్వు ఇవ్వకపోతే కనుక నీ మీద న్యూస్ రాస్తా, నువ్వు ఇస్తే కనుక నీ సైలెంట్గా ఉంటా అని చెప్పడానికి కాదు కదా. 4 గోడల మధ్యలో ఒక కెమెరా ముందటే చెప్తాను నేను. న్యూస్ ఏదైతే రాశారో, మంచి రాసినా చదవాల్సిందే, చెడు రాసినా చదవాల్సిందే, ఏది రాసినా చదవాల్సిందే. సో జస్ట్ చదువుతాం వెళ్ళిపోతాం, దానికి తగ్గట్టుగా మాకు శాలరీస్ ఇస్తారు, అంతే మాకు తెలిసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారండి. నేను వర్క్ చేసిన ప్లేస్లో మాత్రం కొందరు రాజకీయాలు నడిపారు అసలు, అంటే నిజంగా పొలిటికల్ పార్టీ వాళ్ళు కాదు, జర్నలిజంలో రిపోర్టర్సే, ఏది మన న్యూస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళే చాలా రాజకీయాలు నడిపారు. అవన్నీ నాకు తెలుసు, ఎవరెవరు ఏం నడిపారు ఏంటి అనేది అని ప్రతి ఒక్కటి నాకు తెలుసు. అక్రిడేషన్స్ అయితే మొత్తానికైతే అక్కడి నుంచి నాకు రావాల్సింది, సో ఈమె శాలరీ అడుగుతుందని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చేసారనమాట. ఇది జరిగింది. ఇంకా నేను ప్రెస్ క్లబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, సో అందరు కూడా ఆత్మీయ సమ్మేళనం అదే అని చెప్పేసి అని వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అడిగా నేను, సార్ నాకు యాక్చువల్గా ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ లేదు అది ఇది అనేసి అంటే, కొందరు వేరే సార్ వాళ్ళు కూడా ఏమన్నారంటే, స్వప్న నువ్వు ఎక్కడ కనబడవమ్మా, అసలు నువ్వెవరు అని నన్ను వింతగా ఒక క్వశ్చన్ మార్క్ వేసినట్టుగా చూశారనమాట. ఇంకొకసారి అయితే మరి మేడం మీకు శాలరీస్ వస్తూనే ఉంటే మాకైతే రూపాయి కూడా రాదు మేడం, బయట మేము ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నాం అనేసి అంటే, నేను అనేది ఒకటే, చాలా అంటే ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే, ఒక కెమెరామ్యాన్ ఇంపార్టెంటే, ఒక రిపోర్టర్ ఇంపార్టెంటే, న్యూస్ రాసేటువంటి డెస్క్ దగ్గర ఉండేటువంటి పర్సన్ ఇంపార్టెంటే, న్యూస్ ప్రజెంటర్ ఇంపార్టెంటే, ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. అంటే ఏదో అంటారు చూసినావా, 5 వేళ్ళు కలిస్తేనే నోట్లకు వెళ్తుంది అన్నట్టు, అందరూ కలిసి పనిచేస్తేనే కదా ఒక న్యూస్ అనేది బయటికి వెళ్ళేది. అది ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఏ మీడియా కానీ. మరి అందరూ పని చేయకుండా జస్ట్ ఓన్లీ కెమెరా తీసుకొని వచ్చేసి ఎలక్ట్రానిక్ మీడియాలో ఇప్పుడు న్యూస్ రీడర్ చదవకుండానే, లేదంటే కనుక ఒక రైటర్ రాయకుండానే, ఏం చేయకుండా న్యూస్ ప్రజెంటేషన్ అనేది అయిపోతుందా, బయటికి టెలికాస్ట్ అయిపోతుందా?
ఏ అసలు కొంతమంది మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడతారో అసలు నిజంగా తెలిసి మాట్లాడతారా లేదంటే తెలివి తక్కువగా మాట్లాడతారో కూడా అర్థం కాదు. అసలు 10 మందిలో తిరిగితే ఒక పర్సన్ అంటే ఒక మీడియాలో వర్క్ చేస్తుందని తెలుస్తుందా? అంటే ఏంటి, రాసుకొని పూసుకొని ప్రతి ఒక్కరి దగ్గర తిరిగేసి నినిది అని చెప్పుకోవాలా? న్యూస్ చదువుతుంటే ఇప్పుడు నేను ఒకవేళ నిజంగా మీడియాలో లేకపోతే T5లో ఓపెన్ చేసినా కానీ లోకల్లో నా న్యూస్ ఉంటుంది, డీజీ కేబుల్లో ఓపెన్ చేసినా నా న్యూస్ ఉంటుంది, సిటీవీలో ఓపెన్ చేసినా నా న్యూస్ ఉంటుంది, కోవాలో ఓపెన్ చేసినా నా న్యూస్ ఉంటుంది, ప్రతి ఒక్క లోకల్ ఛానల్ ఓపెన్ చేసినా నా న్యూస్ ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఈమెవరో నాకు తెలియదు, ఏమని ఇంతవరకు నేను చూడలేదు అని చెప్పేసి ప్రశ్నలు. అసలు మేము చదవకుండా న్యూస్ ఎలా వచ్చింది? ఏది ఎలక్ట్రానిక్ మీడియాలో. నేను ఒక్కదానే న్యూస్ రీడర్ని కాదు, చాలామంది ఉన్నారు, పాపం మహిళలు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు ప్రెస్ క్లబ్లో ఎంతమంది 33% రిజర్వేషన్ అని అంటున్నారు కదా, ఎంతమంది మహిళలకి నిజంగా ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ ఉంది? అంటే కేవలం బయటకి తిరిగి ప్రతి ఒక్క ఫంక్షన్కి అటెండ్ అయిపోయి తిరిగితేనే ఒక జర్నలిస్టా? నిజంగా వర్క్ చేసే అంటే తెర వెనుక ఉండి వర్క్ చేసే వాళ్ళు అసలు జర్నలిస్టే కాదా? అసలు నేను తెలియదంట ఎవరికి. ఓకే, ప్రశ్నిస్తే బెదిరింపులు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోని వరంగల్ నగరంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ మేరకు కాకతీయ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి 21 ఫిబ్రవరి 2009 కాజీపేట బందం చెరువు సమీపంలో సర్వే నెంబర్ 27లో 4.20 ఎకరాలు కేటాయిస్తూ జీవో MS నెంబర్ 228 జారీ చేశారు. ఇదే సమయంలో ఏకశిల జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి నగర శివారు చింతగట్టులోని మునిపెల్లిలో 26 ఫిబ్రవరి 2009 జీవో MS నెంబర్ 301 ద్వారా సర్వే నెంబర్ 158/171లో 10.31 ఎకరాలు కేటాయించారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి జీవోలు జారీ చేయగా ప్రభుత్వ జీవోల్లో పేర్కొన్న మేరకు ఆయా జిల్లాల్లో జర్నలిస్టు సొసైటీలు డబ్బులు చెల్లించి స్వాధీనం చేసుకున్నాయి. మన యూనియన్ నాయకులు నాటి సొసైటీ బాధ్యుల నిర్లక్ష్యం కారణంగా జర్నలిస్టులకు స్థలాలు దక్కలేదు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ విషయంలో కోర్టులో కొందరు కేసు వేయడంతో జాప్యం జరిగింది. దీనిని అడ్డుగా చూపించి రెవెన్యూ అధికారులు ఏళ్ల తరబడి జాప్యం చేశారు. జర్నలిస్టుల పోరాట ఫలితంగా 2022 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి NV రమణ జర్నలిస్టు సొసైటీలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను తక్షణమే వారికి స్వాధీనం చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో కోర్టు అడ్డంకులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన కుంటి సాకులు తొలగిపోయాయి. సొసైటీలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు మార్గం సుగమమైంది. సొసైటీలకు కేటాయించిన స్థలాలు అప్పగించాలని కొన్నేళ్లుగా ఆయా సొసైటీల బాధ్యులు పోరాడుతున్న నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన రాజీవ్ గాంధీ హనుమంతు, సిక్తా పట్నాయక్ ఫైల్ మూవ్ చేశారు. సొసైటీలు చెల్లించాల్సిన డబ్బుల విషయమై పర్మిషన్ కోసం రెవెన్యూ సెక్రటరీకి లేఖలు పంపారు. ఇంతలోనే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు రావడంతో జాప్యం ఏర్పడింది. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇళ్ల స్థలాల విషయమై ఆయా సొసైటీలు, మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి విజ్ఞప్తులు చేయగా త్వరలోనే ప్రక్రియ పూర్తి చేశామని హామీ ఇచ్చారు. సొసైటీల్లో లేని వారికి సైతం ఇళ్ల స్థలాలు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల్లో లేని వర్కింగ్ జర్నలిస్టులకు సైతం ఇళ్ల స్థలాలు కేటాయించాలని కొన్నేళ్లుగా పోరాడుతున్న నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్ స్పందించి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఫలితంగా సొసైటీల్లో లేని 325 మంది జర్నలిస్టులు 6 మెన్ కమిటీ ఎంపిక చేసిన జాబితా ప్రకారంకు హసన్పర్తి మండలం మడిపల్లిలో సర్వే నెంబర్ 362/1లో 13 ఎకరాలు కేటాయించారు. ఈ మేరకు అక్టోబర్ 5, 2023 నాటి హనంకొండ జిల్లా సిక్తా పట్నాయక్ రెవెన్యూ సెక్రటరీకి లేఖ పంపగా జర్నలిస్టులకు పంపిణీ చేసేందుకు సర్కారు సుముఖత వ్యక్తం చేసింది. ఇంతలోనే ఎన్నికలు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఐక్యంగా ముందుకు వెళ్తేనే, జర్నలిస్ట్ యూనియన్ల నేతలు ఐక్యంగా ముందుకెళ్తే త్వరలోనే ఇళ్ల స్థలాల పంపిణీ జరుగుతుంది. ఈగోలకు పోతే వెనుకటి చిప్పే అన్నట్లుగా మళ్లీ సమస్యలు మొదలవుతాయి. 3 దశాబ్దాల నుండి ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న సీనియర్ జర్నలిస్టులు అద్దె ఇళ్లలో ఉంటూ నరక యాతన అనుభవిస్తున్నారు. సొంత ఇండ్లు ఉన్న వారికి వీరి బాధలు పట్టడం లేదు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చాయి. కానీ మన వరంగల్ నగరంలోనే యూనియన్ల పేరుతో చలామణి అవుతున్న కొందరు జర్నలిస్టు నేతలు ద్వంద్వ వైఖరి మూలంగా కింది స్థాయి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కడం లేదనేది వాస్తవం.
ఈ విషయమై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సైతం మనలోని కుట్రదారులను ఎత్తి చూపుతున్నారు. మా హయాంలో జర్నలిస్టుల ఆకాంక్షలు నెరవేరుస్తామని మహా అయితే నెల రోజుల్లోనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేయగలమని చెబుతున్నారు. సానుకూల పరిస్థితుల నేపథ్యంలో ఇకనైనా సామాన్య జర్నలిస్టుల సొంతింటి కల నెరవేర్చేందుకు యూనియన్ల నేతలు సహకరించాలి. లేకుంటే తమ హక్కులను సాధించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతామని కుట్రదారులను సమాజానికి తెలియజేస్తామని జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు. హామీలు అమలు పరచాలి. జర్నలిస్టుల సొంతింటి కల నెరవేరాలన్న లక్ష్యంతో సీనియర్ జర్నలిస్టులుగా గుర్తింపు పొందిన 6గురితో 6 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో బిఆర్ లెనిన్, గడ్డం రాజిరెడ్డి, బొక్క దయాసాగర్, మస్కపురి సుధాకర్, వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా సొసైటీ బాధ్యులుగా కక్కెర్ల అనిల్ కుమార్, పిన్నా శివకుమార్, ఎం రాజేంద్ర ప్రసాద్, చీర్ల సోమనర్సయ్య కొనసాగుతున్నారు. అయితే ఇంటి స్థలాల విషయంలో సీరియస్గా పనిచేయాల్సిన 6 మెన్ కమిటీ బాధ్యులు నోరెత్తకపోవడం వల్లే నష్టం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. కాకలు తీరిన 6 మెన్ కమిటీ సభ్యులు, సొసైటీ బాధ్యులు హైదరాబాద్లోనే 2-3 రోజులు మకాం వేసి సీరియస్ ఎఫర్ట్స్ పెడితే నెల రోజుల్లోనే సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశాభావం నెలకొంది. అయితే వీరు ఇగోలకు పోయి ఏ ఒక్క రోజు కూడా భాగ్యనగరం బాట పట్టలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రెస్ క్లబ్ బాధ్యులు కూడా జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేసేందుకు కృషి చేయాలి. ప్రెస్ క్లబ్ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టో అమలు చేయాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. వర్కింగ్ జర్నలిస్టులకు గుర్తింపు కార్డులను జారీ చేయడంతో పాటు అనర్హుల సభ్యత్వాలను తక్షణం తొలగించాలి. ప్రెస్ క్లబ్ బైలా ప్రకారం నడుచుకోవాలి. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ను పారదర్శకంగా తీర్చిదిద్దాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. సో ఇది వరంగల్ వాయిస్ న్యూస్ పేపర్లో అయితే వచ్చినటువంటి వార్తా కథనం. బాధ్యులు ఎవరు? ప్రెస్ క్లబ్లో నిజమైనటువంటి జర్నలిస్టులకి న్యాయం జరగట్లేదు. నిజంగానే అనిపిస్తుంది నిజమైన జర్నలిస్టులకి న్యాయం జరగట్లేదు అనేది. ఎందుకంటే నేను ఏదైతే కేసు ఇంతకుముందు వాదించానో దొంగ జర్నలిస్ట్ కాదు, నిజంగా వాడు దొంగ రిపోర్టర్ వాడు ఎంత ఇప్పటికీ నీచాతి నిజంగా మెసేజ్ పెడుతూనే ఉన్నాడు. తెలుసు నాకు, నేను ఏ వీడియో తీసినా కానీ వాడికి అసలు వాడి గురించి మాట్లాడమే వృధా అని కూడా నాకు తెలుసు. కానీ ఎందుకు ఇప్పుడు నేను మళ్ళీ అయిపోయింది, ఎఫ్ఐఆర్ కూడా అయింది, వాళ్ళు మొత్తం ఈ కేసు అంతా నడుస్తుంది అన్న క్రమంలో ఈరోజు మళ్ళీ నేను వాడి గురించి తీయాల్సిన, నేను అంతకుముందే చెప్పేశాను అసలు వాడి గురించి తీయను, వాడు అసలు నా కాలు గొట్టు కూడా పనికిరాడు అని చెప్పేసాను కూడా చెప్పాను. కానీ ఈరోజు మళ్ళీ ఎందుకు తీస్తున్నాను అనేసానంటే జర్నలిస్టులు ఇప్పుడు ఏదైతే ఉందో వరంగల్ వాయిస్లో జర్నలిస్టులు నిజాయితీగా ఉన్నటువంటి జర్నలిస్టులకి అన్యాయం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వము జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చిందో ఆ హామీ ఇప్పటికీ నెరవేరట్లేదు అని చెప్పేసి ఈ 6 మెన్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇందాక నేను చదివిన పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక తలుచుకుంటే నిజంగా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది, వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే కనుక. కానీ మరి ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుందో తెలియట్లేదు. నిజంగా ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ వాళ్ళు నేను ఇప్పుడు ఇంత మాట్లాడడానికి కారణం ఏంటి అంటే నాకు 2 ఏవైతే ఉన్నాయో యూనియన్లు, ఆ 2 యూనియన్లో వాళ్ళు కూడా అటు వాళ్ళు కొంతమంది పరిచయం ఉన్నారు, ఇటు వాళ్ళు కొంతమంది పరిచయం ఉన్నారు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు, సో వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని పెట్టుకోవడమో చేయడమో అది ఇది అని చెప్పేసి ఏదో అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం కూడా నాకు అనవసరం అసలు. కాకపోతే నిజంగా ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరగట్లేదు. నిజంగా ఈరోజు ఏదో అంటారు చూడండి, దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా నిజంగా ఎందుకు న్యాయం జరగట్లేదు? ఎప్పుడో ఇచ్చినటువంటి హామీ, జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తాము అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ ఇప్పటికీ కూడా అమలు అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే నిజంగా వరంగల్ వాయిస్ వాళ్ళు ఎవరైతే న్యూస్ రాశారో అది నిజమే అనిపిస్తుంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికీ కూడా స్టిల్ ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్, వెళ్తూనే ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం అసలు ఎవరికి కూడా రావట్లేదు ఏమి. వాస్తవమే, కొంతమంది ఆస్తులున్నాయి, సొంతిల్లులు ఉన్నాయి, ఉంటున్నారు వాళ్ళు. కానీ కొంతమంది రెంట్స్ కట్టుకోలేక, తినడానికి తిండి లేకుండా ఇలా బయట జర్నలిస్ట్ ఒక హైఫైగా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు.
నిజంగా ఎంతమందికి న్యాయం జరుగుతుంది, ఎంతమందికి అన్యాయం జరుగుతుంది అనేది అందులో లోగుట్టు పెరమాళ్ళకి ఎరక అన్నట్టు అందులో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. నేను కూడా అసలు ఎప్పుడైతే ఇళ్ల స్థలాల కోసం అని చెప్పేసి నేను అప్లికేషన్ పెట్టుకోమని చెప్పినప్పుడు పెట్టేశాను అన్నీ. ఏంటి అంటే ఇంకా మొత్తం హైదరాబాద్లో ఎన్టీవీలో చేశాను, మన తెలుగులో చేశాను, ఎస్వీబీసీలో చేశాను, అక్కడ నెక్స్ట్ తర్వాత జీటీ ఇక్కడికి వచ్చిన తర్వాత డీజీ కేబుల్ ఏషియన్ నెట్లో చేశాను, టీ5లో చేశాను, గోవాలో చేశాను, సో ఇంకా ఎస్ఎస్సి దాంట్లో చేశాను. ప్రతి ఒక్కటి కాలం అంతా కూడా నిండిపోయింది అసలు నేను చేసిందంతా కూడా. నాకు అనిపించింది ఏం నవ్వుకుంటారా ఏంటి చూసుకొని ఇన్ని దాంట్లో చేసిందని చెప్పి. మళ్ళీ తీరా చూస్తే నేను అసలు ఎవరికీ తెలియదు. ఎవరమ్మా నువ్వు ఇంతవరకు చూడలేదు అన్న మాటలు నేను విన్నాను. అసలు ఇలా ఉంటుంది. నిజంగా వర్క్ చేసే వాళ్ళకి ఏ అవకాశాలు ఉండవు, ఏ ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఉండదు, అక్రిడేషన్స్ ఉండవు, ఏమీ ఉండవు. కానీ 10th ఫెయిల్ అయినోడికి, డబ్బులు కట్టినోడికి అక్రిడేషన్స్ ఉంటాయి. వాడు జర్నలిస్ట్ అని చెప్పేసి అని కొందరు కాలర్లు ఎగరేసుకొని తిరుగుతారు. మేము సో అండ్ సో పెద్ద పెద్ద ఛానల్లో చేస్తామని చెప్పి తిరుగుతారు. నేను మొన్న ఒక న్యూస్ కవరేజ్కి వెళ్ళినప్పుడు కూడా ఒక కెమెరామ్యాన్ పక్క జరుగు, అక్కడ ఉన్న అందరిట్లలో నేను ఒక రిపోర్టింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు పక్కకు జరుగు అంటే ఎంత నీచంగా అంటే నేను అనుకున్నాను సరేలే మనకైతే న్యూస్ రీడర్గా అనుభవం ఉంది కానీ బయట అయితే అనుభవం లేదు అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. కానీ బ్రదర్స్, కెమెరామ్యాన్ వాళ్ళు కానీ లేకపోతే రిపోర్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఎవరైతే సమాజంలో ఏదైతే జరుగుతుందో, ఏదైతే అన్యాయం జరుగుతుందో అది చూపిద్దాము అని చెప్పేసి అని వచ్చే వాళ్ళకి మీరు గౌరవించాల్సిన అవసరం లేదు బ్రదర్స్. కానీ అవమానపరచకండి, ఎవరినైనా కూడా అవమానపరచకండి. నేను ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. నేను చేసినంత వరకు ఏ ఛానల్లో చేస్తానో ప్రతి ఒక్కరికి నేను రెస్పెక్ట్ చేశాను. నేను ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను, 100కి 1000% గౌరవిస్తాను. కానీ నాకు తేడా వచ్చింది అంటే కనుక డెఫినెట్లీ నేను మ్యాక్సిమం నా తరపు నుంచి అయితే నేను ఏ పొరపాటు చెయ్యలేదు. బల్ల గుద్ది చెప్పగలను. నేను నాతో వర్క్ చేసిన వాళ్ళతో నేను చేసినటువంటి ఛానల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి మీరు వెళ్ళి సో అండ్ సో అని చెప్పేసి అని ఈమె ఇలా తిట్టింది, అలా చేసింది ఎవరినైనా అని చెప్పేసి అని నా ముందు తీసుకొస్తే కనుక సో నేను దేనికంటే దానుకుంటాను. నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరిని తిట్టాను, నా వర్క్ నేను చేసుకొని వెళ్తాను. కానీ నాకు అడ్డొచ్చి నన్ను ఇబ్బంది పెడితే కనుక డెఫినెట్లీ ఎదురుగా ఉన్నవాడు ఎవడైనా నేను చూడను. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే జర్నలిజం చేసే వాళ్ళందరూ కూడా జెన్యూన్గా ఎంతమంది చేస్తున్నారో వాళ్ళ అంతరాత్మకు తెలుసు. పోనీ బ్లాక్ మెయిలింగ్ వాడు సైదాబానోత్ గాడు అన్నట్టు నేను ఏదో 20,000 తీసుకున్నా, 20 లక్షలు తీసుకున్నాను సక్కు రూపావత్ కేసు నేను ఎపిసోడ్స్ వైజ్గా పెడుతున్నప్పుడు 20 lakhs తీసుకున్నావు కదనే, ఎందుకే మళ్ళీ పెడుతున్నావు? ఒరే హౌలే, నిజంగా నేను 20 లక్షలు తీసుకొని ఉండేది ఉంటే ఎందుకు పెడతాను రా? నేను ఆ 20 లక్షలు మంచిగా బ్యాంక్లో వేసుకొని ఇంట్రెస్ట్ తోటే కూర్చొని ఇంట్లో తింటాను కదా. ఈ మినిమం నాలెడ్జ్ అయితే ఎవరికైనా తెలుస్తుంది కదా, చదువు రాని వాడికైనా తెలుస్తుంది కదా. 20 లక్షలు తీసుకుంటే అసలు ఒక 100 రూపాయలు 500 ఇంకేదైనా ఇస్తేనే 1000 రూపాయలు ఇస్తేనే అంత బ్లాక్మెయిల్ జర్నలిజం, వాడు 500 తీసుకున్నాడు 1000 రూపాయలు తీసుకున్నాడు అని చెప్పేసి అని డప్పు కొట్టుకొని చెప్పుకునే మహానుభావులు ఉన్న ఈ రోజుల్లో 20 లక్షలు తీసుకుంటే అసలు ఆ అమ్మాయి నిజంగా చెప్తున్నానరా, ఈ నిజంగా అన్ని నా ప్లేస్లో వేరేది ఉంటే కనుక మొత్తం డిలీట్ చేసేది. మరి నేనెందుకు ఉంచాను రా నీ వీడియోస్ అన్ని? సిగ్గులేదా నీకు? నువ్వు నిజంగా ఒక అమ్మకి అయ్యకి పుట్టావారా సైదాబానోత్గా? కేసు నడుస్తున్నా కూడా నిజంగా మెసేజ్లు ఎవరో కాదు నువ్వే పెట్టావు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానో తెలుసా? మొన్న 12th బెటాలియన్ దగ్గర నుంచి మన హైదరాబాద్ నుంచి డిఎస్పీ వచ్చారు మన ఎస్హెచ్ఓ దగ్గరికి, సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గరికి మన డిఎస్పీ సార్ వచ్చారు. కాల్ చేశారు మాకు. ఆల్రెడీ మేము కోర్టులో అటెండ్ అయ్యాము, ఆ తర్వాత ఎస్హెచ్ఓకి రావాలి అనేసానంటే నేను పెట్టిందేమో విట్నెస్ వేరే వాళ్ళు. మీరు మెసేజ్ చేశారు కదా సో అండ్ సో నీకు ముగుడు లేడంట కదనే, అదంట కదనే, ఇదంట కదని అని చెప్పేసి అన్నావు కదా. నాకు ముగుడు లేడని నీకు ఎవరు చెప్పారా? నా హస్బెండ్ని తీసుకొని ఇందులో ఎవరైతే విట్నెస్లు ఉన్నారో నేను, నా హస్బెండ్, కెమెరామ్యాన్ రాకేష్, నెక్స్ట్ ఇంకొక లాయర్ సారు, ఇంకొక టీచర్ మేడం అందరం వెళ్ళాం మేము. ఆ సార్ ఒకటే అన్నారు, సార్ ఒక మాట అన్నారు, మేడం నిజంగా అంటే మీరు వ్యూస్ కోసం చేశారా మేడం ఇవన్నీ అనేసానంటే, సార్ వ్యూస్ కోసం ఎవడో దిక్కుమాలిన అనామకుడు ఒక చెత్తనా కొడుకు వాడు చెత్తనా కొడుకు మాటలు అంటా ఉంటే నేను కామెంట్స్ పెడుతూ ఉంటే పడాల్సిన అవసరం నాకు లేదు సార్. నా బిడ్డని, నన్ను, నా తల్లిని, నా ఎంటైర్ ఫ్యామిలీని చంపుతా అని ఇంకేదో అని నీచంగా మెసేజ్ పెడుతున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడంతగానం తిడుతూ ఉంటే
నేను ఆ వీడియోస్ పెట్టాల్సిన అవసరం నాకైతే లేదు. కానీ పెట్టాను. ఎందుకంటే నేను ఏదైతే కంటెంట్ పట్టుకున్నానో, ఏదైతే ఒక కేసు తీసుకున్నానో, జెన్యూన్గా నా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఆధారాన్ని యాజ్ పర్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటూ, సో ఎవరికి కూడా అభ్యంతరం కలిగించకూడదు అని చెప్పేసి అని బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసుకొని బ్లర్ చేసి మొత్తము అవన్నీ చూపించా నేను. సో ఏంట్రా సీఎం దగ్గరికి వెళ్ళాలి నేను, బలరాం నాయక్ సార్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఎవరి దగ్గర ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ దగ్గర పోయి ఏంట్రా అసలు నువ్వు నిజంగా అమ్మకి అయ్యకే పుట్టావారు, నువ్వు నిజంగా ఆ తల్లిదండ్రులకు పుట్టినాడు ఏ నా కొడుకు కూడా అలాంటి మెసేజ్లు అలాంటి కామెంట్స్ పెట్టాడు. కానీ నువ్వు పెట్టావు కదా, బలరాం నాయక్ సార్తో అని చెప్పావు, సీతారాం నాయక్ సార్తో చెప్పావు, లేకపోతే కనుక మా వాళ్ళే నీకు ఇది అయ్యారని చెప్పు, సీఎం రేవంత్ రెడ్డి సార్ అని చెప్పావు, ఇంకెవరో చెప్పావు, లేకపోతే ఇంక మొన్న పాము వీడియో పెడితే పాము అని కూడా ఏం మనిషివిరా నువ్వు అసలు, నీకు కూడా ఆడపిల్ల ఉంది కదరా, ఎంత నీచంగా సరిపోయిందిలే, కేసు పెట్టేశాను, ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా అని చెప్పేసని ఇంకా వాడు నా జోలికి రాడు అని చెప్పేసాను అనుకుంటే, నిన్న మొన్న 2-3 డేస్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ కూడా మెసేజ్ పెడుతున్నావు. ఒక మెసేజ్ పెట్టా, మళ్ళీ తర్వాత ఏమైందో నేను 12th బెటాలియన్ ఎవరైతే డిఎస్పీ ఉన్నారో సార్కి నేను ఇంటిమేట్ చేయడంతో మళ్ళీ మెసేజ్ డిలీట్ చేసేస్తావు. నాకు తెలుసు నువ్వే పెట్టావని, మీరే పెట్టారని నాకు తెలుసు. నేను ఏవైతే ఎపిసోడ్స్ చేశానో డెఫినెట్లీ అందులో గెలిచా. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానో తెలుసా, గెలిచానని చెప్పేసి. డిఎస్పీ సారు ఎస్హెచ్ఓకి వచ్చినప్పుడు ఒక మాట అన్నారా. సో ఒక మాట ఏమన్నారంటే, మేడం యాక్చువల్గా వాడు చేసింది ఏదైతే ఉందో డిపార్ట్మెంట్లో వాడి తరపు నుంచి మేము సారీ చెప్తున్నాము, వాడు చెయ్యరాని నేరం చేశాడు, చెయ్యకూడని పని చేశాడు అని చెప్పేసి వీఆర్ రియల్లీ సారీ మేడం అని చెప్పేసి అన్నాడు. ఆ ఒక్క మాట చాలదారా, ఒక డిఎస్పీ సార్ వచ్చి 12th బెటాలియన్ తరపు నుంచి ఎవడైతే తప్పు చేశాడో ఆ పర్సన్ నుంచి ఇక్కడి నుంచి ఒక్క మెసేజ్ కూడా రాదు మేడం అని చెప్పేసి నాకు సారీ చెప్పి వెళ్ళాడు నా భర్త పక్కనే. గెలిచినట్టే కదరా, డిఎస్పీ లెవెల్లో మాకు ఇక్కడ సారీ చెప్పేసి వెళ్ళాడు, వాడే చేశాడు ఇదంతా, వాడు ఇక్కడి నుంచి పెట్టాడు మేడం, మేము అక్కడ కంపల్సరీ డిపార్ట్మెంట్ పరంగా ఏ యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అన్నారు. నేను ఒకటే అన్నాను, సార్ నేను ఒకవేళ చూపించిన ఆధారాలు కానీ ఏవైనా కానీ ఒకవేళ తప్పిదాలు అయితే కనుక సో దేనికంటే దానుకుంటాను, నిజంగా వాళ్ళు తప్పు చేయలేదు అనుకుంటే కనుక లీగల్గా వెళ్ళాలి. ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారంటే వాళ్ళు అక్కడ తప్పు చేసినట్టే కదా సార్ అని అన్నాను. నన్ను చంపినా నేను వెనకాలకి అడుగు వెయ్యను. నువ్వు ఎన్ని ఐడీస్ ఓపెన్ చేసుకున్నా, ఎన్ని మెసేజ్ పెట్టుకున్నా కూడా ఐ డోంట్ కేర్. ఓకేనా, పెట్టుకో, ఎన్ని పెట్టుకుంటావో పెట్టుకో, అర్థమైందా? అంటే ఈ చిల్లరగాళ్ళకి భయపడి నేను జర్నలిజానికి వచ్చాను అనుకుంటున్నావా? సో ఇన్ని ఇయర్స్ న్యూస్ రీడర్గా ఒక ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను జర్నలిజం మొన్న కంప్లీట్ చేశాను రా. నేను ఇప్పుడు జర్నలిజం చేశానంటే, ఈ ఏజ్లో జర్నలిజం చేశానంటే ఎందుకు చేసుంటాను? చావడానికైనా సిద్ధమే నేను, అర్థమైందా? న్యాయం కోసం చావడానికైనా సిద్ధమే. నువ్వు అనుకుంటున్నావేమో చంపుతా, దీన్ని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తాను, ఇంకేదో చేస్తాను. నువ్వు ఏదన్నా చేసుకోరా, ఎవడేదన్నా వాగని, పట్టించుకొని ఏడుస్తూ ఇంట్లోనే కూర్చుంటానని అనుకోకు, అర్థమైందా? నా సైడు న్యాయం ఉంటే ఎక్కడి దాకైనా వెళ్తాను అని చెప్పేసి నేను ఇంతకుముందు చేసిన వీడియోలో చెప్పాను, గతంలో చేసిన వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇక ముందు చెప్తాను. నా సైడు న్యాయం ఉంటే ఎదురుగా ఉన్నవాడు ఎవడైనా ముందుకు వెళ్తాను, అర్థమైంది? ఇది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా ప్రెస్ క్లబ్లో ఈగోలకు వెళ్తూ, సో జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇంకా రావట్లేదు, ఈ 6 men కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు గనక గట్టిగా ప్రయత్నం చేస్తే ఎవరైతే జర్నలిస్టులు అర్హులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నమ్ముతున్నారు. కానీ ఇక్కడ మరి ఈ ఎక్కడ లోపం జరుగుతుందో కానీ మనమే కొట్లాడుకోవడం, మనమే ఈగోలకు వెళ్ళడం వల్ల సో ఇక్కడ ఏంటి, అధికారంలో వచ్చిన వాళ్ళు జస్ట్ హామీలు ఇస్తున్నారు, చూసి నవ్వుకుంటున్నారు. అది నిజమా కాదా అనేది మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నే. అది మనం కరెక్ట్గా ఉంటే నిజంగా ప్రెస్ మీట్స్కి వెళ్ళినప్పుడు కొందరు జర్నలిస్టులని అధికార పక్షంలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే చాలా అంటే వాళ్ళని డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. నిన్న నేను ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు చూసాను, నేను తెలుసుకొని మాట్లాడు ముందు అని చెప్పేసి అనేది అన్నారు. అరే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలి, ఏ అధికార పార్టీ అయినా కానీ తెలుసుకొని మాట్లాడు ఏంటి ఆన్సర్? అంటే ఒక జర్నలిస్ట్కి వాల్యూ లేదా? ఒక జర్నలిస్ట్ అనేవాడే
ఏం జరుగుతుంది అనేది ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అటేం జరుగుతుంది, ప్రజలకు కావాల్సింది ఏంటి, ప్రభుత్వం ఎలాంటి పథకాలు తీసుకొస్తుంది, ప్రజలకి అది మంచిగా చెడా అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి జీతం లేకుండా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరేగా సైదాగడ్ అన్నట్టు బ్లాక్మెయిల్ చేసుకుంటూ సంపాదించి కోట్లు సంపాదించుకొని బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడను. కానీ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ప్రాణాన్ని ఫనంగా పెట్టేసి బయటకు వచ్చి వర్క్ చేసేటువంటి జర్నలిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుందా? అవమానాలు. ఒక్క ప్రశ్న అడిగితే గత ప్రభుత్వంలో కూడా జర్నలిస్టులు ఎవరైనా ప్రెస్ మీట్లకి అటెండ్ అయినప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు కూసవా ఏం మాట్లాడతావు అని చెప్పేసి అని ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో చీప్గా మాట్లాడేవాళ్ళు. మనం అందరం నవ్వుకోవడం, మనకి నవ్వుకోవడం బాగా అలవాటు కదా, నవ్వుకునే వాళ్ళం. అదేదో పెద్ద అంటే పరిచయం ఎదుగున్నలాగానో లేకపోతే మన కుటుంబీకుల్లాగానో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగానో ఉండాలి, ఫ్యామిలీ ఫ్రెండ్స్గా. కానీ జర్నలిజం చేసేటప్పుడు ప్రజలకి ఏదైతే సమస్య ఉందో అలాంటి సమస్యలను వాళ్ళ దగ్గరికి మనం ప్రశ్నించాలి కదా, అధికారులని మనం ప్రశ్నించాలి కదా. ఇది జరగట్లేదు, ఇది లేదు, ఇది సక్రమంగా లేదు, మీరు ప్రభుత్వం ఫామ్ అయ్యే ముందట మీరు ఇలాంటి హామీలు ఇచ్చారు, ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది, ప్రజలకి ఏ విధంగా న్యాయం చేస్తారు, ఎలా ముందుకు వెళ్తారు అని చెప్పేసి అని ప్రతి ఒక్క క్వశ్చన్ మనం రేస్ చేసినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, అధికారులకి. కానీ కొందరు మాత్రమే అడుగుతారు. అలా అడిగిన వాళ్ళు నవ్వుల పాలు, అడిగిన వాళ్ళు మాకెందుకులే, ఏదో చెప్తున్నారు, ఏదో రాస్తున్నాము, ఇంతే. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి జర్నలిస్ట్ ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ముందుకెళ్ళాలి. మన హక్కులు ఆటోమేటిక్గా అవే వస్తాయి. కానీ మనలో మనమే గొడవలు పెట్టుకుంటూ మనలో మనమే ఇగోలు చూపించుకుంటూ ఉంటే ఏదో అంటారు చూడండి, నవ్వేవాడి ముందుటే జారిపడినట్లు అయిపోతుంది కదా, అదే అవుతుంది ఇప్పుడు. ఇప్పటిదాకా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి ఏ ఫలాలు లేవు. ఇంకపోతే కొంతమందికి మన ఇదేంటి టీ కొట్టు వాడికో లేకపోతే ఇంకెవడికో అక్రిడేషన్ కార్డ్స్ ఉంటాయి, ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్స్ ఉంటాయి. నాకు అనిపిస్తుంది అంటే నువ్వు ఒక పర్సన్ వేసుకో, నేను ఒక పర్సన్ వేసుకుంటా, నువ్వు ఇతన్ని వేస్తున్నావా, నేను ఇతన్ని పెడతాను అని చెప్పేసి అని మూకుమ్మడిగా పెంచుకుంటూ వెళ్తున్నాను. నిజంగా జెన్యూన్గా ఎంతమంది ఉన్నారు? అసలు జెన్యూన్గా ఉన్నటువంటి పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? పేపర్స్ అంతా ఇంతమంది ఉన్నారని తీసుకొని పోతే ఇస్త్రీ అవతల పడేసి నిజంగా జెన్యూన్గా తీసుకున్నామంటే ఆ తీయట్లేదు. అసలు ఎంతమంది ఉన్నారు? నిజంగా ఎంతమంది అర్హులు ఉన్నారు? అసలు జర్నలిస్ట్కి ఒక వాల్యూ లేదు. బయట ఒక బ్లాక్మెయిలర్గా నేమ్స్ నిజంగా చేసేవాళ్ళు ఉన్నారు కావచ్చు. బ్లాక్మెయిలింగ్ చేసి డబ్బులు సంపాదించుకొని కోట్లు సంపాదించుకున్న వాళ్ళు, కోటలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కావచ్చు. కానీ జెన్యూన్గా వెళ్ళి కనీసం కట్టుకోవడానికి బట్టలు లేకుండా, ఇంట్లో సరైన తిండి తినడానికి లేకుండా అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి మీ కడుపు నిండింది సరే, మరి ఈ విధంగా ప్రాణాలని ఫనంగా పెట్టేసి ఎంతో కష్టంగా కుటుంబాన్ని పోషించుకోవాలి, ప్రజలకి ఇలా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అని ప్రశ్నించాలి అని చెప్పేసి అని ముందుకొచ్చే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడ జరుగుతుంది న్యాయం? ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ లేదు, యూనియన్లో మెంబర్షిప్ ఇవ్వరు. అంత రాజకీయాలు ఇక్కడ కాదు, ఈ పొలిటికల్లో రాజకీయాలు జరగట్లేదు, ఈ జర్నలిజంలోనే రాజకీయాలు జరుగుతున్నాయి. ఇక్కడ జరిగినటువంటి రాజకీయాలు నాకు తెలిసి పాలిటిక్స్లో కూడా ఉండవేమో. నేను అందుకని చెప్తున్నా, ఒక జర్నలిస్ట్ అనేవాడు నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటే గనక మొత్తం మార్చేయచ్చు. పొలిటికల్ వాళ్ళు వచ్చినప్పుడు ఎంతసేపు ఈ పార్టీని ఆ పార్టీ తిట్టుకోవడం, ఆ పార్టీని ఈ పార్టీ తిట్టుకోవడం అని చెప్పేసి ఇలాంటి వార్తల్ని ఎంతసేపు తీసుకొచ్చేసి ప్రజల ముందుకు తీసుకురావడం తప్ప, మరి ఇంత ప్రజాసొమ్ము ఏ విధంగా నాశనం అవుతుంది, ఏ విధంగా ప్రజల మీద అధిక భారం పడుతుంది అనేది ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు వెయ్యరు. కేవలం ఈ పార్టీ ఆ పార్టీని దుమ్మెత్తిపోయడం, ఆ పార్టీ ఈ పార్టీని దుమ్మెత్తిపోయడం, ఈ దుమ్మెత్తి పోసుకోవడాలు, ఈ బూతులు తీసుకొచ్చుకొని మనం వేసుకోవడానికే మనం ఉన్నాం జర్నలిస్టులుగా. ప్రజలకి ఏం జరుగుతుంది, ప్రజలకి ఏం కావాలి అనేది ప్రశ్నించడానికి కొందరు మాత్రమే పాపం నిజాయితీగా ఉంటారు. ఆ నిజాయితీగా పాపం ప్రశ్నలు అడిగితే చూసి నవ్వుకుంటారు. అది మన గొప్పతనం, మన జర్నలిజం, మన లక్షణాలు. రిపోర్టర్కి ఉండాల్సిన లక్షణాలు, జర్నలిస్ట్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి. సో ఇక్కడ ఎవరికి బలం ఉంటే వాళ్ళు చలామణి అవుతారు, ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప జర్నలిస్ట్గా.
పాపం ప్రజలకి ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఇది కావాల్సింది అని చెప్పేసి ఏది కూడా ముందుకి తీసుకురారు. ఒకవేళ తీసుకొచ్చినా కానీ అది ఏది కూడా ప్రభుత్వం దాన్ని నెరవేర్చదు. ఇవేమీ అడగరు. జస్ట్ వీళ్ళు తిట్టారా, వీళ్ళని తిడుతుంటే ఇక్కడ నవ్వుకోవడం, ఇక్కడ వీళ్ళని తిడుతుంటే అక్కడ నవ్వుకోవడం తప్ప మనదే నవ్వుల పాలైపోయింది. మన జర్నలిస్ట్ జీవితాలే నవ్వుల పాలైపోయాయి. కొందరి జీవితాలు మాత్రమే చాలా గొప్పగా ఉన్నాయి, కానీ చాలా వరకు జీవితాలు జర్నలిస్టులవి ఎలా ఉన్నాయి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. జర్నలిస్ట్ అనేవాళ్ళు నిజాయితీగా ఉంటే అన్నీ సాధ్యమే. కానీ మనలో మనకే గొడవలు, మనలో మనకే ఈగోలు. సో ఇవన్నీ జరిగినప్పుడు సామాన్యుడు అన్యాయం అయిపోతున్నాడు, డబ్బున్నవాడు గొప్పోడుగా ఎదుగుతున్నాడు. ఇక్కడ ప్రతిదీ నేను చాలామందిని చూశాను, మేము ఆ ఛానల్, మేము ఈ ఛానల్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. గొప్పలు కాదు అసలు, నిజంగా వాళ్ళ దగ్గర ఉన్నది ఏమీ లేదు, డొల్లా ఒట్టిది. పేరు పోయింది తప్ప, ఏదో అంటారు కదా, పేరుకు గొప్ప ఊరుకు దిబ్బ అన్నట్టు, ఏదో సామెత ఉన్నట్టు, మా తాతలు నేతులు తాగారు మీరు వచ్చి మూతుల వాసన చూడండి అన్నట్టుగా ఉంటుంది తప్ప లైఫ్. నిజంగా ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి. ఒక మీటింగ్ పెడతారు, టైంకి వాళ్ళు రారు, గంటలు వెళ్ళి మనం కూర్చోవాలి. సో ఒకవేళ గంటలు లేకపోయినా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, మొత్తం మ్యాటర్ అంతా రాసేసుకుంటారు, కవరింగ్ చేసేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఆ తర్వాత గ్రూప్లలో వేసేస్తారు న్యూస్లో. ఇంకెందుకు మరి వాళ్ళే అన్ని పెట్టుకొని చేసుకున్నప్పుడు, అన్ని ఇది చేసుకున్నప్పుడు, అనుకూలంగా వాళ్ళకే ఇచ్చుకున్నప్పుడు. నేను నిన్న కాక మొన్న మీటింగ్కి వెళ్ళాను. అంటే మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కనీసం అక్కడ ఏదైతే ఒక ప్రభుత్వ పరంగా ఏమేమి చేయాలనుకుంటున్నారో, ఏమేమి చెయ్యాలని కూడా కాదు, ప్రజలకి చేయాలని కాదు, గత ప్రభుత్వం ఇది చేసింది, ఇంత భూ కబ్జాన్ చేసింది అని చెప్పారు. ఆ పేపర్స్ కూడా ఏంటి అనేది బ్యాక్ దాకా కూడా రాలేదు, మా దాకా కూడా రాలేదు. జస్ట్ ఓన్లీ ఫ్రంట్ వరకు మాత్రమే, రో వరకు మాత్రమే వెళ్ళింది. ఏదేదో చెప్పుకున్నారు, ఏదేదో వెళ్ళిపోయారు. ఒకటే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను నేను. అసలు అక్కడ అడుగుదాం అనుకున్నానే నాకు అనిపించింది, ఫస్టే వెళ్ళింది, క్వశ్చన్ అడిగింది అన్న ఒక విమర్శ వస్తుందేమో అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను. యాక్చువల్గా ఒక జర్నలిస్ట్గా అలానే సైలెంట్గా కూడా కూర్చోవద్దు. సరిగ్గా వినబడలేదు అసలు. క్లియర్ కట్గా నాకు కన్వే అయితే కనుక డెఫినెట్లీ నేను ఒక క్వశ్చన్ అడిగేదాన్ని. నాకు అర్థమైంది ఒకటే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక సిస్టర్ని కూడా నేను ఒకటి అడిగాను, అక్క ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని కూల్చేస్తా అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు అక్కడ ఏం చేస్తారని అంటే, యాక్చువల్గా ఇది గవర్నమెంట్ ల్యాండ్, అది అక్కడ పార్క్కి సంబంధించినటువంటి ల్యాండ్ అన్నారు, కూలగొట్టేస్తారు. అసలు కూలగొట్టడం ఏంటి, ఇది చేయడం ఏంటి? అసలు ప్రభుత్వం వచ్చింది, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఒక బిల్డింగ్ కట్టుకున్నప్పుడు పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? అసలు ఎలా ఇస్తారు? ఇప్పుడు మనకి నార్మల్గా ఒక పర్సన్ వెళ్ళినప్పుడు పర్మిషన్స్ కోసం అని వెళ్ళినప్పుడు సామాన్య ప్రజలకి ఎంత తిప్పించి నిజంగా నాకు అవసరం లేదు అని చెప్పేసి వచ్చేసి ఇంట్లో కూర్చుంటాం. అట్లాంటిది ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చారు? సో అక్కడ వచ్చిన తర్వాత ఈ 10 years అక్కడ ఆ బిల్డింగ్ కాస్తా ఉంది. మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అంట ఆ బిల్డింగ్ని కూల్చేస్తుందంట. అసలు ఎవరి సంపద అదంతా? ప్రజల సంపద కాదా? మీకు ఇష్టం వచ్చినట్లు ప్రజలు ఓట్లు కావాలి, ప్రజలు ఓట్లు వేసిన తర్వాత ప్రజల ట్యాక్సులతోటే మీరు జీతాలు తీసుకుంటారు, మీరు బిల్డింగ్స్ కట్టుకుంటారు, మీరు లగ్జరీ అనుభవిస్తారు, కార్లలో తిరుగుతారు, మీకు ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టుకుంటారు, ఇటు వెళ్ళొద్దు అటు వెళ్ళొద్దని ప్రతి ఒక్కటి మీకు సేఫ్టీగా ప్రతి ఒక్కటి ప్రజలు కట్టేటువంటి పన్నులే. ప్రజలు ఏదైతే పన్నులు కడుతున్నారో ఆ పన్నులతో ఈరోజు మీరు రాజభోగాలు అనుభవిస్తూ అక్కడ అది కూల్చేస్తాం, ఇది కూల్చేస్తాం, అది కూల్చేస్తాం. ఎంతసేపు కూల్చుకుంటూ పోండి. ఇంకా మొన్న కూడా ఏదో న్యూస్లో వచ్చింది, హరితహారం పేరు తీసేసి ఇంకొకటి ఏదో పేరు, ఈ పేర్లు మార్చుకోండి, బిల్డింగ్స్ కూలగొట్టుకోండి, ఇవన్నీ చేసుకోండి. ఎవరికి కావాలి? అరే విద్య కావాలి, వైద్యం కావాలి, ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి నెత్తి కొట్టుకొని చెప్పుకుంటున్నా కూడా అసలు ఉద్యోగాలు కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి అనేసి ఎంత మొత్తుకున్నా అవేవి జరగవు. అసలు ఈ రోజుకి ఇంకా అసలు ఇంత స్వెట్టింగ్ వస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 28th అనుకుంటా, July 28th మేబీ ఆ టైంలోనే వరదలు బీభత్సంగా అసలు నయీం నగర్ కానీ ఈ అన్ని ప్లేస్లో చాలా ప్లేస్లో చాలా వరకు పాపం అటు కట్టుకున్నటువంటి ఇల్లులు కట్టుకొని ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి వచ్చేసి ఫంక్షన్ హాల్స్లో పాపం తలదాచుకున్నారు వాళ్ళు. అంటే రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, మేము ఇలా చేస్తాము, అలా చేస్తాము, ఇలా చేస్తాము అనేసి అన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి కొంత వ్యతిరేకతతోటి
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి వచ్చి 6 నెలలు 7 నెలలు అవుతుంది. మరి అక్కడ పెద్దమోరి నైన్మగర్లో పెద్దమోరి ఇంతవరకు ఆ వర్క్ కంప్లీట్ అయింది లేదు. సో అటు ఇటు వెళ్ళడానికి ఆ దారి కాస్త క్లోజ్ చేశారు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది, ఆటోలకి ఇబ్బంది, బస్సులకి ఇబ్బంది, షాపింగ్ మాల్స్కి అయితే ఏంటి, సరే షాపింగ్ మాల్స్ అంటే నేను వాళ్ళ గురించి నేను మాట్లాడను. షాప్స్ ఏవైతే చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది, ప్రతి ఒక్కరికి ఇబ్బంది. కొంత అక్కడ అంత పెద్ద కాలువ కట్టాలని అనుకున్నప్పుడు కొంత స్పేస్ వదిలేసి కొంత నిర్మాణం చేసిన తర్వాత ఇంకొంత ఫుల్ పూర్తిగా చేసుకోవాలి. కానీ ఇప్పటికీ దేవుడి దయ వల్ల వర్షాలు లేవు కాబట్టి ఏ సమస్య లేదు. అదే కనుక ఇంకొక 2-3 రోజుల్లో వర్షాలు వస్తే కనుక మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏదైతే సమస్య వచ్చిందో అదే సమస్య మళ్ళీ పునరావృతం అవుతుంది. కట్టిందంతా కూడా నిర్మాణం అంతా కూడా మళ్ళీ కొట్టుకుపోవడం ఇది అవ్వడం జరుగుతుంది. ఎవరి సొమ్ము ఏంటి అసలు? నిధులు తీసుకొస్తున్నాం చేస్తున్నాం అది ఇది అనేసి అంటున్నారు. ఆ నిధులన్నీ ఎక్కడివి? ప్రజలది కాదా సొమ్మంతా? ఒక నాయకుడు చూస్తేనేమో మేము అవి తీసుకొస్తున్నాం, మేము ఇంత కష్టపడుతున్నాం, ప్రజలకు ఇలా పెడుతున్నాం, రైతులకు ఇలా ఇస్తున్నాం, అది చేస్తున్నాం, మాకు ఇంత కష్టమైనా కూడా మేము చేస్తున్నాం. ఏంటి సార్ కష్టం మీరు చేసేది? ప్రజల సొమ్ము మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి కడుతున్నారా? ఏమైనా మీ సొంత ఆస్తులు అమ్ముకొని ప్రజలకు ఏమైనా ఉద్ధరిస్తున్నారా? ప్రజల సొమ్ముతోటి ప్రజలకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద పోరాడాల్సింది పోయి, ఆ సమస్యను సాల్వ్ చేయాల్సింది పోయి వీళ్ళు ఇలా వాళ్ళు అలా. మొన్న ఏది ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా గొడవలు. అసలు వాళ్ళకి అర్హతే కాదు, వీళ్ళకి అర్హతే కాదు. ఇంతసేపు మీ పర్సనల్ లైఫ్లో ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో దాని గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప ఏ అభివృద్ధి చేస్తాము, ఇంతకుముందు ఏ అభివృద్ధి జరగలేదు, ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నాము, నిజంగా పని చేసేవాడు ఇవన్నీ విమర్శలు మాట్లాడాడు. ఆ పార్టీ అది చేసింది, ఈ పార్టీ ఇది చేసింది, గుళ్ళోకి వెళ్ళి దండం పెడతాము, ఇవి కాదు, ఇవి మాట్లాడరు ఎవరు. పని చేసేవాడు పని చేసుకుంటూ పోతాడు, పని చెయ్యని వాడే. సామెత కూడా ఇది ఒకటి ఉంది కదా, మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు అని చెప్పేసని. నిజంగా పని చేసుకుంటూ పోకుండా వీళ్ళిలా వాళ్ళిలా వీళ్ళిలా ఇది కూలగొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఎవడి డబ్బు ఎవడు కడుతున్నాడు, ఏం జరుగుతుంది, ప్రజలు కావాల్సింది ఏంటి, వీటి మీద ఫోకస్ చేయకుండా ఇది కూలగొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఇదా అభివృద్ధి అంటే? ఇదా కోరుకుంది? ఇందుకోసమా ప్రజలు ఓట్లేసి నాయకుల్ని ఎన్నుకుంది? పిచ్చి జనాలు ఇప్పుడు కాకపోతే 5 years తర్వాత దింపేస్తాం అని అంటున్నారు. 5 years తర్వాత దింపేదేంటి? ఇప్పుడు మీ మీద లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి అని వచ్చాము, తీరా చూస్తే కాలి బిందెలు అని చెప్పేసి అని రేవంత్ అన్న చెప్పినట్లు. అంటే లంక బిందెలు ఉంటే ప్రజాపాలన చేస్తారు, లేదంటే కాలి బిందెలు ఉంటే కనుక ఊరుకుంటారా? అంటే ఇప్పుడు ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నారా, లేదంటే కనుక ఉన్న దాంట్లో వెనకాల వేసుకోవడానికి వస్తున్నారా? ఈరోజు నేను ఇన్ని మాట్లాడడానికి అసలు నాకు నిజంగా ఒక న్యూస్ రాసింది ఏదైతే ఉందో అది స్క్రిప్ట్ కొన్ని 100 పేజీలు ఇచ్చినా చదవగల కెపాసిటీ నాకుంది. ఈరోజు ప్రతి సమస్య చూస్తున్నప్పుడు ఒక సమస్యగా కాదు, అది నా సమస్య, అంటే ఇతరుల సమస్యగా కాదు, నా సమస్యగానే నేను చూస్తున్నప్పుడు నా కళ్ళల్లో అసలు నిజంగా ఎందుకు నీళ్లు తిరుగుతున్నాయో నాకు అర్థం కాలేదు. నిజంగా జర్నలిజం అసలు నేను ఎందుకు చేశాను అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే జర్నలిజం చేసి ఎంతో కొంత నాకు సాధ్యమైనంత వరకు ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలని చెప్పొచ్చాను. కానీ పాలిటిక్స్ అక్కడ లేవు. ఇక్కడ చూడండి, ప్రెస్ క్లబ్లో కొందరు రిపోర్టర్స్లో డబ్బున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలోనే జర్నలిజం ఉంది. సామాన్యంగా ప్రజలకి న్యాయం చేద్దాము అనుకొని ముందుకొచ్చే వాళ్ళకి ఎలాంటి అధికారాలు కానీ, ఎలాంటి హక్కులు కానీ, ఎలాంటి బాధ్యతలు కానీ, ఎలాంటిది లేదు అసలు. ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఎలాంటి వాళ్ళకు ఉందంటే నిజంగా ఏంటో అసలు, వీళ్ళ మీద వాళ్ళు కేసులు వేసుకోవడం, వాళ్ళ మీద వీళ్ళు కేసులు వేసుకోవడం, వీళ్ళు పర్సన్స్ ఈ పర్సన్ని పెట్టారని చెప్పేసి అని ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకోవడం. రాజకీయాలు ఏ విధంగా దుమ్మెత్తి పోసుకుంటున్నారో ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కనబడట్లేదు. కానీ ఎందుకంటే మన ఈ కెమెరాలు అనేవి రాజకీయ నాయకుల మీద ఫోకస్ ఉంటుంది కదా, మన సైడ్ ఉంటే తెలుస్తుంది మనం ఎంత రాజకీయాలు చేస్తున్నామో. జర్నలిజంలో కొందరు ఎన్ని రాజకీయాలు చేస్తున్నావో
ఆ రాజకీయ నాయకులకు ఉన్నటువంటి కెమెరాలు కొంత ఇటు తిరిగితే మొత్తం బట్ట బయలైపోతుంది. అందుకనే కదా సైదా భానుత్ కూడా ఈ ఛానల్లో చేస్తున్నానని బాజాప్తుగా చెప్పాడు. అదే పేరు కూడా నేను పెట్టాను. అక్కడి నుంచి కూడా నాకు కాల్ వచ్చింది, ఎలా పెడతారు మా ఛానల్ పేరు, ఎలా పెడతారు మీరు అని చెప్పేసి. మీ ఛానల్ని కనుక నేను ఏదైనా విమర్శించినట్టో లేకపోతే ఇంకేదో తప్పుగా పెట్టుంటే కనుక కేసు పెట్టుకోమని చెప్పాను. నేను దేనికి భయపడను. నేను ఎందుకు భయపడాలి? వాడు చెప్పిందే కదా, ఈ ఛానల్లో చేస్తున్నానని చెప్పాడు. నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. అవన్నీ కూడా నేను చూపించగలను కదా. అంటే దొంగలకి లంగలకి అక్రిడేషన్స్ సో అండ్ సో ప్రతి ఒక్కటి. ఈరోజు ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ ఉంటుంది, యూనియన్లో సభ్యత్వం ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. పరిచయాలుంటే అన్నీ వచ్చేస్తాయి. కానీ జెన్యూన్గా వర్క్ చేసుకొని బ్యాక్ సైడ్ నుండి వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏది ఉండదు. దయచేసి ఇప్పుడున్నటువంటి 6 మెన్ కమిటీస్ ఎవరైతే ఉన్నారో మీరు తలుచుకుంటే ఈ ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఎవరైతే నిరుపేదలు కొంతమంది ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. మీరు కనుక గట్టి ప్రయత్నం చేస్తే మీరందరూ అనుకోవచ్చు, ఈమెంటి నిన్నగాక మొన్న ఛానల్ పెట్టింది, ఓ పెద్ద ఏదేదో మాట్లాడుతుంది అన్నా. నేను ఏదేదో మాట్లాడలేదన్న, అనుభవం ఉందన్న. నాకు అనుభవం ఉంది, మంచి ఏంటి చెడేంటి అనేది నాకు అనుభవం ఉంది. అలా అని నేను ఎవరిని పడితే వాళ్ళని పిచ్చి మాటలు మాట్లాడే క్యారెక్టర్ కూడా నాది కాదన్న. సో నేను చాలా గౌరవం ఇస్తాను. జర్నలిస్ట్ అంటే నిజంగా పెన్ను పట్టుకొని ఒక అక్షరం రాశాడు అంటే చెప్తూ ఉంటారు కదా, కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్, పాస్ ద ఇన్ఫర్మేషన్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. ఎక్కడైతే ఏమైతే జరుగుతుందో అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఏది మంచి ఏది చెడు, ఇది చేయండి ఇది చేయకూడదు, ఇది చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పాల్సిన మనం, ప్రజలని ఎడ్యుకేట్ చేయాల్సిన మనం ఈరోజు ఎంతమంది చేతుల్లో ఎంతమంది బలవుతున్నారు. కొందరు ఈగోల వల్ల ఎందరికీ అన్యాయం జరుగుతుంది. అసలు కాస్త దృష్టి పెట్టి నిజంగా జెన్యూన్గా ఎవరైతే ఉన్నారో, జెన్యూన్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి న్యాయం చేయండి అన్న. దొంగదారిన వచ్చే వాళ్ళను, లేదంటే ఎవడెవడో తీసుకొస్తాడుగా కొందరు, నా బామ్మర్దనో లేకపోతే నా తమ్ముడనో నా బావనో లేకపోతే నా మామనో ఎవరినైతే దొంగల్ని తీసుకొస్తున్నారో ఆ దొంగల్ని దయచేసి ఏర్పడేయండి. ఒక 6 మెన్ కమిటీగా మీకు ఒక బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతను మీరు బాధ్యతాయుతంగా నిర్వహిస్తారని, ముందుకు వెళ్తారని, మనకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, మనకి రావాల్సింది ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి అవన్నీ కూడా సో జర్నలిస్టులకి న్యాయం దిశగా మీరు ముందుకు వెళ్తారని, ఏ రాజకీయ నాయకుడు కూడా వత్తాసు పలకకుండా నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజలకు న్యాయం జరిగే దిశగా మీరు ముందుకు వెళ్ళాలని, నేను మీకంటే చిన్నదాన్నైతే ఒక చెల్లిగా, నేను మీకంటే పెద్దదాన్నైతే ఒక అక్కగా చేతులెత్తి వేడుకుంటున్నాను. ఒక జర్నలిస్ట్గా జర్నలిస్ట్ వృత్తికి న్యాయం చేయాలని, ప్రజలకు న్యాయం చేయాలని. దయచేసి నేను తప్పులు మాట్లాడితే సో అన్యథా భావించకుండా సో మనందరం కలిసికట్టుగా ప్రజలకి న్యాయం చేసేటువంటి ఒక గొప్ప జర్నలిస్ట్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.